మధ్య తాజాగా మంత్రుల మధ్య ఒక వివాదంగా మారింది. అసలు ఈ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ఇంకా వెరీ ప్రిలిమినరీ స్టేజ్, అంటే చాలా ప్రాథమిక దశలో ఉంది. అంటే దానికి సంబంధించి ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ విషయంలో కానీ, లేకపోతే డిపిఆర్, డిజైన్లు, అనుమతులు ఇంకా ఇవేమీ పూర్తి కాలేదు. ఒక ప్రతిపాదన మాత్రమే బనకచర్ల ప్రాజెక్టు. పోలవరం పూర్తి చేసిన తర్వాత అక్కడి నుంచి రాయలసీమకి లింకు ద్వారా నీళ్లు తీసుకెళ్ళడం అనేది, అది కూడా ప్రతి ఏడాది గోదావరి నీరు, వరద నీరు ఏదైతే ఉందో అది సముద్రంలోకి వృధాగా పోతున్న నీరు. అది 3000 టీఎంసీలా 2000 టీఎంసీలా ఎంతైనా కానివ్వండి వరద నీరు, దాన్ని మళ్లించి ప్రాజెక్ట్ రూపంలో రాయలసీమకి పంటకి ఇవ్వడానికి అనేది ప్రాథమికంగా ఈ బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించిన ఒక ప్రపోజల్. ఇంకా అది దానికి సంబంధించి ఏదో అయిపోయింది అన్నట్టు, అప్పుడే ప్రాజెక్టుకి సంబంధించి శంకుస్థాపన అయిపోయింది, ఇంకా నిర్మాణం చేసేస్తున్నారు అన్నట్టు ఆ స్థాయిలో నాయకుల మాటలు లేకపోతే ఆరోపణలు కొంత విచారకరం. ఇప్పుడు తాజాగా లోకేష్ ఏదైతే మాట్లాడారో, ఒక సందర్భంలో మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన చేసిన కామెంట్స్, ఇప్పుడు వృధాగా పోతున్నాయి కదా నీరు, ఆ విషయం మీదే మేము ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్ట్ కట్టుకుని రాయలసీమకి నీళ్ళు ఇస్తున్నాం తప్ప తెలంగాణ ప్రాంతం నుంచి లిఫ్ట్ చేసి మేము ఇవ్వాలనుకోవట్లేదు కదా. తెలంగాణ నీటి అవసరాలు అయిపోయిన తర్వాత సముద్రంలోకి పోతున్నాయి. టైలెండ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఇక చివరిలో ఉన్నాం కాబట్టి దాన్ని మేము ఆ వాటర్ రెగ్యులేట్ చేసుకుందాం అనుకుంటున్నాం అని చెప్పారు. దాని మీద చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు మంత్రులు. పొన్నం ప్రభాకర్ కానివ్వండి, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి, ఎట్టి పరిస్థితుల్లోనూ అడ్డుకోము అని. సరే, కొద్ది రోజుల క్రితం ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఇద్దరు సిఆర్ పాటిల్ కేంద్ర జలవనరుల శాఖ మంత్రి దగ్గర కూర్చున్నారు. అందులో బనకచర్ల ఉందా లేదా ఆ ఎజెండా అదొక వివాదం. బట్ ఫైనల్గా బనకచర్ల అంశం మీద నిపుణులు అందరితో కమిటీ ఏర్పాటుకు అంగీకారం తెలిపారు. ఇన్ ప్రిన్సిపల్ ఒక అగ్రిమెంట్కి వచ్చారు. దాని మీద నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ దాని మీద అభ్యంతరాలు ఉంటే ఇద్దరు సీఎంలు కూర్చుంటారు. అక్కడ కూడా తేలకపోతే కేంద్రం, ఎపెక్స్ కమిటీ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎవరు కాదని పోలీసులను పెట్టో లేకపోతే ఇంకోళ్ళు పెట్టో ప్రాజెక్ట్ అయితే కట్టరుగా, అట్లా అవ్వదు. ఇప్పుడు కాళేశ్వరం విషయంలో ఏదో కామెంట్ చేశారు లోకేష్ అని, దాని మీద ఇప్పుడు కాళేశ్వరం విషయంలో చాలా అవకతవకలు జరిగాయని, సరే అనుమతుల స్థాయి దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి, దాని కన్స్ట్రక్షన్ క్వాలిటీ దగ్గర నుంచి, ఎగ్జిక్యూషన్ దగ్గర నుంచి చాలా లోటుపాట్లు ఉన్నాయని పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇవాళ ఆ నివేదిక క్యాబినెట్లో పెట్టబోతున్నారు. ఆ తర్వాత దాని మీద ఏసీబీకి ఇస్తారా లేకపోతే ప్రత్యేకమైన సిట్ వేస్తారా, ఏ రకంగా విచారణలో ముందుకు వెళ్తారనేది కాసేపట్లో ఇవాళ క్యాబినెట్ భేటీలో తేలుతుంది. అంతే బనకచర్ల అన్నారు కాబట్టి కాళేశ్వరాన్ని, అసలు కాళేశ్వరానికి బనకచర్లకి లింక్ పెట్టి పోల్చాల్సిన అవసరం కూడా లేదు. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంకా ఏమీ లేని దశ నుంచే ఏదో అయిపోతోందనే ఒక హడావుడి చేయడం ఎవరి రాజకీయ ప్రయోజనాల కోసం. ముందుగా బీఆర్ఎస్ దీన్ని ఏం చేసింది, బనకచర్ల పెట్టుకుని చంద్రబాబు నాయుడు భుజాల మీద తుపాకు పెట్టి రేవంత్ రెడ్డిని షూట్ చేయాలని చూసింది. అంటే బనకచర్ల వివాదంతో. ఎందుకని, అప్పటికే బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా ఉన్న పార్టీ కుమ్ములాట్లకు కొంత, లేకపోతే కుటుంబంలో ఇటు హరీష్ రావు రూపంలోనో లేకపోతే కవిత అయితే నేరుగా బయటికి వచ్చి మాట్లాడుతున్నారు కదా, నిన్న కూడా చాలా కామెంట్స్ చేశారు. సో ఈ సమస్యలు, ఓవైపు కాళేశ్వరం అవకతవకలు, మరోవైపు ఫోన్ ట్యాపింగ్, ఇవన్నీ ఉన్నాయి. మరి వీటి నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి బనకచర్ల ఎలా షీల్డ్ అవుతుంది, దాన్ని షీల్డ్గా వాడుకుందామని, పొలిటికల్ షీల్డ్గా వాడుకుందామనే ప్రయత్నం చేశారా, లేకపోతే ఈ ప్రాజెక్టు పేరుతో మరోసారి ఒక ఎమోషన్ని ఫ్లేరప్ చేసే ప్రయత్నం చేశారా? రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన జరిగి 11 ఏళ్ళు పూర్తవుతోంది మన జూన్ నాటికి. ప్రాంతాలకు విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలు, ఎవరి ప్రభుత్వం, ఎవరి పాలన, ఎవరి వ్యవహారం వాళ్ళది చక్కగా ఉన్నాయి. రెండు రాష్ట్రాలు ఇబ్బందులు ఏం లేవు. సరే, కొంత విభజన సమస్యలు ఇంకా పెండింగ్ ఉన్నాయి. నీటి సమస్యలు అంటారా, ఈ వివాదాలు మళ్ళీ వాళ్ళు కొత్తగా వచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు? విభజన నాటి నుంచి ఎప్పటి వరకు ఈ నీటి వివాదాలు పంపిణీకి సంబంధించి ఇంకా పూర్తి కాలేదు, లేకపోతే వాటాల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయి. అసలు క్లియర్గా చూస్తే దీనికి సంబంధించి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, కృష్ణా గోదావరి ట్రిబ్యునల్స్ ఉన్నాయి, ఆ అవార్డ్స్ ఇచ్చాయి. నీటి వాటాలకు సంబంధించి క్లియర్ కట్గా ఉంది. దానికి సంబంధించి లోటుపాట్లు ఉంటే కూర్చోవచ్చు, మాట్లాడుకోవచ్చు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఇదే ఇండియా పాకిస్తాన్ కాదు కదా. పాకిస్తాన్తో ఇబ్బంది వచ్చి మొన్న సింధు నదీ జలాలు మొన్న ఆపారు తప్ప మొన్నటిదాకా ఎన్ని గొడవలు వచ్చినా ఆపలేదుగా. సో మరి ఇంక రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూర్చుని మాట్లాడుకోవడానికి సమస్య ఏంటి అంటే, దీన్ని ఎప్పుడు రాజకీయంగా ఉంచాలి. ఏదో వివాదం ఉంటేనే దాన్ని పొలిటికల్గా లేకపోతే కొంత ఎమోషన్ దానికి యాడ్ చేసి అదిగో ఇది అయిపోతుంది అంటే చంద్రబాబు నాయుడిని ఇక్కడికి తీసుకురావాలి. తెలంగాణ రాజకీయాల్లోకి చంద్రబాబు నాయుడిని తీసుకురాకపోతే నడవదా?
అక్కడ ఏదో రాష్ట్రం రాజధాని లేదు, గత 5 ఏళ్లలో జరిగిన కొంత విధ్వంసం, దాని నుంచి బయటకు తీసుకొచ్చే ప్రయత్నం, కొత్త పరిశ్రమలు, లేకపోతే దీనికి సంబంధించి ఏర్పాటు, రాజధాని నిర్మాణం ఇదంతా నడుస్తోంది. సో దట్ రాయలసీమకి సంబంధించి నీళ్ళు ఇవ్వాలి కదా. ఎలా ఇవ్వాలి? ఆంధ్ర ప్రాంతంలోనే ఒక ప్రాజెక్ట్ కట్టి నీళ్ళు ఇవ్వాలి. దానికి ఒక ప్రపోజలు గత ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు, అక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఇన్ ప్రిన్సిపల్ ఒక అగ్రిమెంట్కి వచ్చారు కదా. ఈ గోదావరి వరద జలాలకు సంబంధించి ప్రాజెక్టులు కట్టుకోవచ్చు, శ్రీశైలం నుంచి అక్కడ రాయలసీమకు నీళ్ళు ఇవ్వచ్చు అని చెప్పి. మరి మళ్ళీ ఇప్పుడే ఇవాళ అసలు ఏమీ ఎరగనట్టు, ఇదేదో చాలా కొత్తగా చంద్రబాబు నాయుడు లోకేష్ మాట్లాడుతున్నట్టు, బీఆర్ఎస్ వేసిన పొలిటికల్ ట్రాప్లో అనివార్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పడిందా? అసలు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, అంటే బీఆర్ఎస్ విమర్శకు చెప్తున్నా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా, సపోజ్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలు తాకట్టు పెట్టాలి ఇంకో రాష్ట్రాన్ని అనుకుంటారా ఎవరన్నా? సొంత రాష్ట్రంలో ఎవరన్నా అటువంటి ఆలోచన చేస్తారా? సో బీఆర్ఎస్ చేసే రాజకీయ ప్రయత్నం, దాన్ని పొలిటికల్గా కాపాడుకోవాలని కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రయత్నం, ఇదంతా దేనికోసం? సో అందుకే ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ఎవరిది రాజకీయం అనేది మాట్లాడదాం.